దేశవ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు, అయోధ్య, భద్రాచలం, ఒంటిమిట్టలో కళ్యాణ మహోత్సవాలు. కాసేపట్లో భద్రాచలంలోని మిథిలా కళ్యాణ మండపంలో రాములోరి కళ్యాణం. దేశం నలుమూలల నుంచి తరలిరానున్న భక్తజనం. ఇవాళ భద్రాచలానికి సీఎం రేవంత్ రెడ్డి దంపతులు ప్రభుత్వం తరపున ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించనున్న సీఎం. శ్రీరామనవమి సందర్భంగా హైదరాబాద్లో శోభయాత్ర, సీతారాం బాగ్ నుంచి హనుమాన్ వ్యామశాల వరకు యాత్ర. ముప్పై 66,116 బియ్యం గింజలపై శ్రీరామ నామాలు, రామభక్తిని చాటుకున్న జోగులాంబ గద్వాల జిల్లా పూజారి. ఇవాళ అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్. పశ్చిమాసియా యుద్ధ పరిస్థితులపై చర్చించనున్న మోదీ. అరవై రోజులకు సరిపడా పెట్రోల్, డీజిల్ నిల్వలున్నాయి. ఇంధన కొరతపై జరుగుతున్న ప్రచారాలు నమ్మొద్దన్న కేంద్రం. అమెరికాకు ఇరాన్ 10 ఆయిల్ ట్యాంకర్లు పంపింది. ఇరాన్ నుంచి పెద్ద గిఫ్ట్ వచ్చిందంటూ ట్రంప్ ప్రకటన. యుద్ధంలో ఇరాన్ గెలవడం అనేది కల, ఒప్పందంపై త్వరగా తేల్చుకోవాలని ట్రంప్ హెచ్చరిక. యుద్ధంలో నాటో దేశాలు మాకు ఎలాంటి సాయం చేయలేదు. నాటో దేశాల వ్యవహార శైలిపై ట్రంప్ ఫైర్. జూన్ 15 నుంచి 17 వరకు ఫ్రాన్స్లో G7 సమ్మిట్. సదస్సులో పాల్గొననున్న ప్రధాని మోదీ. తెలంగాణ రిజిస్ట్రేషన్ల శాఖ కీలక నిర్ణయం. భూ రిజిస్ట్రేషన్ల పనివేళలు పొడిగించిన సర్కార్. ఈ నెల 28, 29 తేదీల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు క్రీడా పోటీలు. ఎల్బీ స్టేడియంలో ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి. అసెంబ్లీ సమయంలో ఎమ్మెల్యేలకు ఆటల పోటీల, పద్దులపై చర్చను త్వరగా ముగించాలని చూస్తున్నారన్న కేటీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వానికి పీఆర్సీ ఇచ్చే ఉద్దేశం లేదు. అందుకే పీఆర్సీ కమిషన్ గడువు 6 నెలలకు పెంచాలన్న హరీష్. మూసీ డీపీఆర్ బయట పెట్టాలన్న కేటీఆర్. ప్రజలకు ఎవరేంటో తెలుసునని శ్రీధర్ బాబు కౌంటర్. పద్దులపై చర్చను పక్కన పెట్టి గత పాలన గొప్పలు చెప్పడం సరికాదు. ప్రజా సమస్యలపై చర్చించాలి. రాజకీయ ప్రచారం వద్దన్న భట్టి. దక్షిణ భాగం రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణానికి మరో కీలక ముందడుగు. డీపీఆర్ రూపకల్పన జరుగుతోందని నితిన్ గడ్కరీ లేఖ. మొయినాబాద్ డ్రగ్స్ కేసు నిందితులకు రిమాండ్. ఏప్రిల్ 8 వరకు 3 నిందితులకు రిమాండ్. అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ ఏపీ కేబినెట్ తీర్మానం. రేపు అసెంబ్లీలో చర్చించి కేంద్రానికి పంపే ఛాన్స్. రెండు 2025-26 ఆస్తి పన్నుల బకాయిలు మాఫీ. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం. దేశంలో తొలిసారిగా పీఎన్జీ ప్రోత్సాహానికి ఏపీ ప్రభుత్వం చర్యలు. ప్రధాన నగరాల్లో కనెక్షన్లు విస్తరిస్తామన్న మంత్రి నాదెండ్ల. ఇవాళ ఏపీలో వడగాల్పుల హెచ్చరికలు. మొత్తం 32 మండలాల్లో వడగాల్పులు వీచే ఛాన్స్. మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం. చింద్వారా నాగ్పూర్ హైవేపై బస్సు, ట్రక్కు ఢీ, 10 మంది మృతి. ఐపీఎల్ 2026 రెండో దశ షెడ్యూల్ విడుదల. ఏప్రిల్ 13 నుంచి మే 24 వరకు ఐపీఎల్ రెండో దశ మ్యాచ్లు.